నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రారంభం కాగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్ కంపెనీ, హెచ్యుఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రైట్, ఇక ఈరోజు మార్కెట్కి సంబంధించి వారి విశ్లేషణ అందించడానికి సీనియర్ బిజినెస్ అనలిస్ట్, ఎకనామిస్ట్ వివికే ప్రసాద్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్. సార్, ఏం చెప్తారు? ఈ ఈక్విటీ మార్కెట్లు చూస్తే కనుక ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని క్యాష్గా మార్చుకొని సైలెంట్గా ఉండడం మంచిదా, లేక ఇప్పటికీ కొన్ని అవకాశాలు ఉన్నాయంటారు? ఏం చెప్తారు? ఎప్పుడు కూడా మార్కెట్ లో చూడవలసింది ఏంటంటే కేవలం ప్రైసే చూసి నిన్న మొన్న లేకపోతే ఒక నెల క్రితం హిస్టారికల్ హై చూస్తాను అంటే అది ఒక రకంగా బేస్లెస్ ఆర్గ్యుమెంట్. ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ లో చూడవలసింది ఆ కంపెనీ రేటు పెరిగినా, ఇండెక్స్ రేటు పెరిగినా దాని అండర్లయింగ్ ఫౌండేషన్ బాగుందా లేదా అని చూడాలి. సో ఇలా ఎప్పుడు కూడా ఇప్పుడు 50 కంపెనీలు ఉంటాయి నిఫ్టీ ఇండెక్స్ లో, దాని ప్రకారమే ఆల్ టైమ్ హై అని చెప్తున్నాం. అది ఆల్ టైమ్ హైలో ఉంది అని చెప్తే రెండు రకాలు చూడాలి. రేట్లు ఆల్ టైమ్ హైలో ఉండొచ్చు, కానీ అది ఎర్నింగ్స్ చూస్తే అవి కూడా ఆల్ టైమ్ హైలోనే ఉన్నాయి. అంటే అర్థమేంటి, ఈసారి పెరిగిన పెరుగుదల కేవలం ఊరికే వాపు కాదు, గ్యారంటీగా బలం కూడా వచ్చిందని గమనించాలి. ఉదాహరణకి 50 స్టాక్స్ లో ఇప్పటి వరకు ఎన్ని రిజల్ట్స్ వచ్చాయని చూస్తే 30 కంపెనీలు మాత్రమే రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి ఇప్పటికి నిఫ్టీ 50లో. మిగతా 20 కంపెనీలు ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే కొద్దిగా ఆ నిరాశాజనకం కొద్దిగా ఎందుకు చెప్పచ్చు అంటే అవన్నీ కలిపి ఎంత పెరిగాయని చూస్తే కేవలం 1.3% వరకే ఇండెక్స్ పెరిగినట్టుగా కనపడుతుంది. ఇది లేటెస్ట్ సెర్నింగ్స్ కన్సిడర్ చేస్తే. సో రాబోయే రోజుల్లో మిగిలిన 20 కంపెనీలు కనుక ఇంకా బాగా డిక్లేర్ చేస్తే ఇంకా పెరగడానికి స్కోప్ ఉంటుంది. లేకపోతే మాత్రం మీరు చెప్పిన దానిలో కొద్దిగా నిజం ఉంటుంది. క్యాష్ చేసుకుని ఇంట్లో కూర్చోకపోయినా కొద్దిగా గొప్ప లాభాలు బాగా వచ్చిన కంపెనీలో, లేకపోతే బాగా రేట్లు ఊహించిన దానికన్నా ఎక్కువ పెరిగిన కంపెనీలు అమ్ముకుని ఉంచడం మంచి పని అవుతుంది. రైట్, అట్లాగే సార్, మనం చూస్తే కనుక రీసెంట్ గా వచ్చిన బడ్జెట్ లోనైనా ఆ తర్వాత అయినా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల క్యాపిటల్ మార్కెట్ లో ఏదైనా నోటీస్ చేయగలిగిన చేంజ్ వస్తుందంటారా? ఎట్లా ఉంటుంది? చాలా ఉన్నాయండి. ఇప్పుడు కూడా గవర్నమెంట్ కనుక కొద్దిగా గొప్ప ముందు చూపుతూ ఉండేది. వికసిత్ భారత్ అనేది, అదే బీజేపీకి బాగా అవుతున్నాం అనే ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కాదు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు చాలా బాగున్నాయని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా స్టేట్స్ కి, అంటే మిగతా కొన్ని చోట్ల అపోజిషన్ ఉంటాయి, కొన్ని చోట్ల బీజేపీ ఉంటుంది, అన్ని స్టేట్స్ కి కలిపి దాదాపుగా 75,000 కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోను 50 years తర్వాత రీపేమెంట్ ఇవ్వాల్సింది. అంటే ఇప్పుడున్న పొలిటీషియన్స్ ఎవరు బతికి కూడా ఉండరు ఒకటి. అలా 50 years లోన్ ఇవ్వడం, 75,000 ఇవ్వడం మూలంగా ఏమొస్తుందంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొద్దిగా గొప్ప క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ఖర్చు చేయడానికి ముందుకు వస్తాయి. అన్నిటికన్నా ఇంకోటి చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు 30,000 crores ఇప్పుడు అన్స్కిల్డ్ పీపుల్ కి స్కిల్స్ ఇవ్వడానికి ప్రజెంట్ చేస్తూ ఏం చేశారంటే ఐటీఐస్ లో ఇప్పుడు వరకు 80 members ని తీసుకోవడానికి ఫెసిలిటీ ఉంటే దాన్ని 400కి పెంచమని స్టేట్స్ తో కలిపి కొలాబరేట్ చేస్తూ ఆ ఐటీఎస్ ని మోడరైజ్ చేస్తే దేశంలో ఉన్నటువంటి అన్స్కిల్డ్ లేబర్ లేదా అగ్రికల్చర్ లేబర్ వీళ్ళందరికీ కూడా స్కిల్స్ ఇస్తే వాళ్ళకి జీతం సంపాదించుకునే కెపాసిటీ పెరుగుతుంది. అంటే ఒకటి, బతకటానికి ఫుడ్ పెట్టడం, ఫ్రీగా పంచిపెట్టడం ఒక మార్గం. రెండోది, వాళ్ళని ఉద్యోగానికి సమాయత్తం చేసి వారంతా వారే సంపాదించుకుంటే సగర్వంగా మర్యాదగా సంపాదించుకోగలరు. అలా చేసిన దాని ప్రకారం ఏం చేశారంటే ఇప్పుడు దాదాపుగా 500 కంపెనీల దగ్గర నుంచి 20 లక్షల కంపెనీలు, 20 లక్షల మంది ఎంప్లాయీస్ కి కొత్త వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇవ్వడానికి ప్రయోగం చేస్తున్నారు. అంటే అర్థమేంటి, పెద్ద పెద్ద కంపెనీ, ఇండియాలో ఉన్న టాప్ 500 కంపెనీస్ లో కూడా చదువుకున్న వాళ్ళు ఇంటర్న్షిప్ చేయడానికి ప్రమోట్ చేయబోతున్నారు. మూడవ కాన్సెప్ట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్. ఇది చాలా బ్రహ్మాండమైన గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైనా కొత్తగా ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే కనుక వాళ్ళలో 15,000 దాటకపోతే 1 month శాలరీ ప్రభుత్వం ఇస్తానని చెప్పడం. అలాగే లాస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి వాళ్ళకన్నా కూడా ఎక్కువ మందిని తీసుకుంటే, 25% ఎక్కువ తీసుకుంటే వాళ్ళకైతే మరీ బ్రహ్మాండంగా 72% ఆఫ్ దర్ శాలరీ, 1 month శాలరీ చొప్పున 4 ఏళ్ల పాటు ఇన్సెంటివ్ ఇస్తానంటాం. ఇలా ఇవన్నీ చేయటం మూలంగా ఏం జరుగుతుందంటే ఇప్పుడు కూడా ఈ ఎంప్లాయ్మెంట్ కనుక పెరిగితే ప్రజల్లో సంపాదించుకునే కెపాసిటీ పెరుగుతుంది. అలా కనుక పెరిగితే మనం క్యాపిటల్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకేంటి లాభం అని ఆలోచిస్తే ఎర్నింగ్ కెపాసిటీ పెరిగితే మొట్టమొదటి ఖర్చు పెట్టేది హెల్దీ ఫుడ్ గురించి. కాబట్టి అలాగే ఎఫ్ఎంసీజీఎస్ అంటే సరుకులు కొనుక్కోవడానికి, గ్రోసరీస్ అన్ని ఉంటాయి కాబట్టి. సో అందువల్ల మనకి ఏమొస్తుంది, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కి, ఫుడ్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ కి ఖచ్చితంగా కొద్దిగా గొప్ప అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఇండైరెక్ట్ గా చాలా హెల్దీ గ్రోత్, అంటే ఎవరి మీద వచ్చే ఫ్రీ కన్సెషన్స్ కాకుండా డిపెండ్ అయి పెరిగేటువంటి అవకాశాలు పెరుగుతాయి.
సార్ మీరు అంటున్నట్లుగా అన్స్కిల్డ్ వర్కర్స్ కి అగ్రికల్చర్ మీద బేస్ అయిన పబ్లిక్ కి ఆదాయ మార్గాలు పెరిగితే ఏ సెంటర్లో బాగుపడవచ్చు, ఏం చెప్తారు? ఏ సెక్టర్ లో అంటే కనుక ఎఫ్ఎంసీజీ ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను. మీరు కనుక స్క్రీన్ షేర్ చేసిన తర్వాత చూడటం మొదలైతే ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో ఇప్పటి వరకు రిజల్ట్స్ ఎన్ని వచ్చాయో చూసాం. స్క్రీన్ షేర్ అయిందండి? అయింది సార్. ఓకే. ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో ఇప్పటి వరకు 4 కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. ఏది జూన్ రిజల్ట్స్ లో. ఆ 4 కంపెనీలు కలిపి స్క్రీన్ మీద ఉన్నటువంటి రైట్ హ్యాండ్ చూస్తే ఆ కంపెనీలన్నీ కలిపి 38% పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇంకా ఎందుకని ప్రస్తుతం ఉన్న మార్కెట్ క్యాప్ 9 lakh crores ఉంటే 12,45,000 కోట్లు వెళ్ళాలి అంటే ఇందులో బ్రహ్మాండమైన స్కోప్ కనపడుతుంది. ఇలా అనగానే అందరూ అడిగేది ఏంటంటే ఏమి రిజల్ట్స్ ఇచ్చాయి అవేంటో చెప్పండి అంటారు. దానికి అనువుగా ఉండటానికి ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే ఇండియా, బికాజీ ఫుడ్స్ ఈ 3 కంపెనీలు ఎందుకు చూపిస్తున్నాను అంటే 3 కంపెనీలు కాకుండా 4వ కంపెనీ పెద్దగా పేరు పొందిన కంపెనీ కాదు కాబట్టి దాన్ని తీసివేయడం జరిగింది. ఇందులో కనుక చూసినట్లయితే హిందుస్థాన్ యూనిలివర్ ఇప్పుడు బ్రహ్మాండంగా 40% పెరగడానికి ఛాన్స్ ఉంది అన్నాం. ఇక్కడ ఒకటి గమనించాలి, ప్రస్తుతం ఉన్న కన్సంప్షన్ ఇలాగే కనుక ఉంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా 4.5% కన్నా ఎక్కువ పెరగవు యాన్యువల్ సేల్స్ అనుకున్నాం. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇలా బూస్ట్ ఇవ్వటం మూలంగా దాదాపుగా 8% వరకు వాళ్ళ సేల్స్ టర్న్ ఓవర్ పెరిగేట్టుంది. అంటే ఇప్పటి వరకు వచ్చిన గ్రోత్ లో ఇంకా 60% ఎక్కువ. అదంతా కూడా ఎక్కువ మేజర్ పోర్షన్ ప్రాఫిట్ లో చేరుతుంది. అందువల్ల హిందుస్థాన్ యూనిలివర్ అండ్ నెస్లే ఇండియా ఇప్పటి వరకు. ఇప్పుడు అందరికి వచ్చే ఆలోచన ఏంటంటే రిజల్ట్స్ వచ్చినాయే మాట్లాడుతున్నారంటే మిగతావి అంటారు. మిగతా వాటి గురించి అన్నిటి గురించి చెప్పడం కష్టమైనా అన్ని కంపెనీలు కలిపి చూసినట్లయితే ఇప్పుడు 18 కంపెనీలు ఉన్నాయి మొత్తం కలిపి. ఇందులో 1000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కలిపి చూస్తే అంటే కొన్ని మార్చ్ రిజల్ట్స్, కొన్ని ఏమో జూన్ రిజల్ట్స్ చూస్తున్నాం కాబట్టి చూస్తే 16.7% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఒకసారి ఏం చేస్తారంటే చాలా క్విక్ గా అందులో ఉన్న కంపెనీలన్నీ కూడా నేను రోల్ ఓవర్ చేస్తున్నట్టు స్క్రీన్ మీద ఇలా రైట్ హ్యాండ్ సైడ్ టాప్ లో ఏ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయో కనపడతాయి. దాని క్రింద ఈ స్టాక్ లో పెరగడానికి స్కోప్ ఎంత ఉందో కూడా కనపడుతూ ఉంటుంది. అది కనుక చూసే ప్రయత్నం చేసినట్లయితే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదానీ విల్మార్ చూస్తే మార్చ్ రిజల్ట్స్ వచ్చాయి 15% పెరగడానికి ఉంది. బజాజ్ కన్స్యూమర్ మార్చ్ రిజల్ట్సే, అది ఆల్రెడీ ఫుల్లీ ప్రైస్ కాబట్టి మైనస్ కనపడుతుంది. బికాజీ ఫుడ్స్ జూన్ రిజల్ట్స్ వచ్చేసాయి 27% పెరగడానికి ఛాన్స్ ఉంది. బ్రిటానియా చూస్తే మార్చ్ రిజల్ట్స్ వచ్చాయి కానీ ఇంకా జూన్ రాలేదు 13% ఓవర్ ప్రైస్. కాల్గేట్ పామాలివ్ కూడా మార్చే అది అండర్ ప్రైస్ బై 16%. డాబర్ ఇండియా ఇలా ఏ కంపెనీ గురించి అయినా సరే మీకు కనుక సందేహం వస్తే నిరంతరంగా మాకు ఈమెయిల్ పంపించినట్లయితే మేము సేకరించి మీకు తెలిసినటువంటి సమాచారాన్ని ప్రతి మండే కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అందువల్ల మీరు చేయవలసిందల్లా ఉత్సాహం చూపించి మీరు ఎక్కువగా మమ్మల్ని అడిగితే మేము సమాధానం చెప్పడానికి వీలవుతుంది. రైట్ సార్. అట్లాగే ఎఫ్ఎంసీజీ సెక్టార్లో చాలా లిస్టెడ్ షేర్లు ఉన్నాయి కదా, మరి వాటిలో ఏ షేర్లకి రిజల్ట్స్ వచ్చాయి, అందులో ఏం బాగున్నాయంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఎఫ్ఎంసీజీ గురించి మనం మాట్లాడాం పవన్. యాక్చువల్ గా కాబట్టి మనకి మిగతాది ఇంకేదన్నా అడిగితే పోతాం. ఎఫ్ఎంసీజీ గురించి రేపు చూపించిందని కూడా ఎఫ్ఎంసీజీ సెక్టర్. అవునవును. అట్లాగే దాంట్లో చాలా మంది సార్ మెసేజ్లు కూడా రాస్తున్నారు మనకు, అంటే ఈ కామెంట్స్ కూడా వస్తా ఉన్నాయి, చాలా కామెంట్స్ వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒకటి నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. అంటే జేపీ పవర్ రిజల్ట్స్ అంత బాగాలేవు కదా, నా అసెస్మెంట్ కరెక్టేనా అని మనోజ్ కుమార్ అడుగుతున్నారు సార్. ఎట్లా ముందుకు వెళ్ళాలి ఏంటని అడుగుతున్నారు. ఎప్పుడు కూడా ప్రజలకి ఉండేటువంటి ఒక రకమైన షార్ట్ సైట్ ఏం చేస్తారంటే రిజల్ట్స్ రాగానే ఆ పేపర్ లో పెట్టిన హెడ్ లైన్ బట్టి చూసి తగ్గిందనో పెరిగిందనో చెప్పేస్తా ఉంటారు. ఒకటి చూడవలసిందంటే పవర్ జనరేషన్ లో ఉండేది సమ్మర్ లోనేమో కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, సమ్మర్ తర్వాత కన్సంప్షన్ తగ్గుతుంది, అలా రకరకాలుగా సీజన్లు కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా సరైన అనాలిసిస్ అంటే ట్రైలింగ్ 12 months, లాస్ట్ 12 నెలలు అంతకు ముందున్న 12 నెలలతో పోల్చాలి కానీ ఒక క్వార్టర్ చూడటం మంచి పద్ధతి కాదు. అందువల్ల మీరు చూడవలసింది ఏంటి, జేపీ పవరే చూస్తే ఆయన ఎలా చెప్పారో నాకు తెలియదు కానీ నా లెక్క ప్రకారం రిజల్ట్స్ బాగాలేకపోవటం కాదు, బాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూస్తుంటే సేల్స్ 6,700 కోట్ల 6,800 కోట్లు అవటం, ప్రాఫిట్ మార్జిన్ 15% 17% పెరిగితే అది బాగాలేదు అని చెప్పడం ఖచ్చితంగా తప్పు. అందువల్ల ఈ కంపెనీకి 19.6 మార్కెట్ ప్రైస్ అంటే మన ఫ్రైడే ఎండింగ్ చూస్తే 25% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇంకా 31% పెరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీ దగ్గర షేర్ ఉంటే అమ్ముకోకర్లేదు, కొనుక్కుందాం అనుకుంటే మీకు పవర్ సెక్టర్ లో ఎక్కువ షేర్ లేకపోతే కొనుక్కొని కూడా వచ్చు. సార్ గుప్తా గారు అడుగుతున్నారు, బ్యాంక్ స్టాక్లు బాగా తగ్గాయి కదా, ఇప్పుడు కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయని అనుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. కొన్ని కామెంట్స్ కూడా వస్తా ఉన్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ లో ఆయన చెప్పిన అనాలిసిస్ అయితే కరెక్ట్ అండి. దాదాపుగా 27 కంపెనీస్ అంటే మొత్తం చాలా కంపెనీలు ఉన్నాయి. దాదాపుగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కలిపి నిఫ్టీలో 30% వెయిట్ ఉంటుంది.
27 కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే 24 కంపెనీలు పెరిగాయి, అంటే లాభాలు పెరిగాయి, కానీ రేట్లు తగ్గాయి. అంటే మనం ఏం చూడాలి? బ్రహ్మాండమైన అవకాశం మన చేతుల్లోకి అందుబాటులోకి వస్తుంది అనుకోవాలి, కానీ ఎందుకు తగ్గుతున్నాయో తెలుసుకుందామని ప్రయత్నించడం అవసరం లేదు. అందువల్ల 24 పెరిగితే మీరు చేయవలసినట్టు ఇందులో ఉన్న మంచి కంపెనీలు ఏంటో చూడడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటి వరకు రిజల్ట్స్ వచ్చినవే ఎక్కువ వచ్చినాయి కాబట్టి అవే నేను చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ మీరు లిస్ట్ లో చూస్తున్నట్లుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్ ఇవన్నీ కూడా చూస్తే అన్ని కూడా 30% కన్నా ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే దాదాపుగా 11 కంపెనీలు మీకు స్క్రీన్ మీద గ్రీన్ కలర్ లో కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా కొనుక్కోవడానికి అనువైన కంపెనీలు. మీ దగ్గర కనుక ఇవి ఆల్రెడీ ఉన్నట్లయితే ఏమాత్రం భయపడకుండా ఉంచుకోవాల్సిన షేర్లు చెప్పాలి. రైట్. అట్లాగే లక్ష్మీనారాయణ గారు కూడా అడుగుతున్నారు సార్, కామెంట్ చేశారు. అంటే ఫోకస్ చేయవలసిన సెక్టార్ల గురించి, అందులోని మంచి స్టాక్స్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఆల్రెడీ 2 సెక్టర్స్ గురించి ఇప్పుడు మాట్లాడటం జరిగింది. ఏమంటే ఎఫ్ఎంసీజీ చెప్పాం, బ్యాంకులు చెప్పాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎఫ్ఎంసీజీతో పాటు ఫుడ్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ కూడా కొద్దిగా చూపిస్తాను. ఎక్కువ స్టాక్స్ ఉండవు అందులో 4 కంపెనీలు ఇప్పటి వరకు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే అందులో కూడా అన్ని కలిపి 25% పెరగడానికి ఛాన్స్ ఉంది. వెంటనే మీరు అడిగేది ఏంటి, అందులో ఏది పెరగడానికి ఛాన్స్ ఉందో కూడా చెప్పండి అంటారు. అందుకే మీకు ఆ స్టాక్స్ అన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో దొడ్లా డైరీ తెలుగు వాళ్ళ కంపెనీ దాదాపుగా రిజల్ట్స్ జూన్ కూడా వచ్చేసి 17% పెరగడానికి ఛాన్స్ ఉంది. హ్యాట్సన్ ఆగ్రో కూడా జూన్ రిజల్ట్స్ వచ్చినాయి, 27% పెరగడానికి ఛాన్స్ ఉంది. హెరిటేజ్ ఫుడ్స్ మన సీఎం గారి, ఆంధ్రప్రదేశ్ సీఎం గారిది, అది 24 జూన్ రిజల్ట్స్ వచ్చినాయి, 20% పెరగడానికి ఛాన్స్ ఉంది. జూబిలెంట్ ఫుడ్ బుక్స్ ఇంకా రాలేదు, మార్చ్ రిజల్ట్స్ ప్రకారం అయితే 25%. పరాగ్ మిల్క్ మాత్రం చూస్తే జూన్ రిజల్ట్స్ వచ్చాయి, 48% పెరగడానికి ఛాన్స్ ఉంది. సో ఇందులో ఏది కొనుక్కోవచ్చు అంటే కళ్ళెదురుగా మనకే కనపడుతుంది. 100 రూపాయలు పరాగ్ మిల్క్ కొనుక్కోవచ్చు కనపడుతుంది. ఒక్కటే ఏంటంటే చిన్న కంపెనీ, అది